विश्वकर्मा भगवान की जय बोलो विश्वकर्मा भगवान की जय बोलो विश्वकर्मा भगवान की जगन्माता गायत्री महादेवी की जय। కృష్ణా కావేరి అదేవిధంగా విఆర్ఓసాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నైపుణ్యం సాధించి మన భారతదేశం చాలా విశేష సేవలు అందించారు. అలాంటి కోవకు చెందిన వారే శ్రీ భగవాన్ విశ్వకర్మ గారు. ఆయన్ని గుర్తిస్తారు. ఇప్పుడైతే ఆర్కిటెక్చర్ కోసం ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి, టెక్నాలజీ వాడుతున్నారు. పరిశీలిద్దాము. సకల ప్రాణికోటిని సృష్టించు జగత్పతి విశ్వకర్మ యొక్క ఆవిర్భావం 10 చేతులతో స్వయంభూగా అవతరించిన రూపం. పుట్టుక ఆకారం లేకుండా చేసుకున్న కారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో వర్ణించబడ్డాడు. పురుష సూత్రంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడ్డాడు. స్వయంభూగా వెలిసిన విశ్వకర్మ భగవాన్ నుంచి ప్రత్యేకించి ప్రస్తావన చేయలేదు. ఆ కారణం చేత సామాన్యులకు అసలు విశ్వకర్మ భగవాన్ ఎవరో తెలియక అంత అవగాహన లేకుండా రచనలు చర్చలు వచ్చాయి. అందుకే మనకు అసలు విషయం ఏంటో తెలియడం కోసం కొంత సమాచారం ఇందులో ఉంది. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కలవాడు అని ఋగ్వేదం ఎన్ని భగవంతుగా పరిగణించింది. మహాభారతం ఎన్ని 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు 5 మంది ఉన్నారు. వారందరూ విశ్వకర్మకు జన్మించారు. అందరికీ సుపరిచితమైన పురుషుడు కూడా విశ్వకర్మను విరాట పురుషుడుగా వర్ణించింది. ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అయితే చాలా వరకు వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అయితే అందులో డెఫినెట్లీ మనందరం కూడా డిస్కస్ చేసుకుని అవగాహన పరుచుకోవాల్సింది కుల వృత్తులు. ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఒక స్కీమ్ను కూడా తీసుకొచ్చింది. దీని గురించి తప్పనిసరిగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. అండ్ దీని గురించి మ్యాక్సిమం అవేర్నెస్ కూడా అందరికీ ఇవ్వాలండి. సో ఈ స్కీమ్ ఏమిటి అని మనం చూస్తే ఆర్టిసన్స్కి క్రాఫ్ట్స్మెన్కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పిఎం ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ అనేది తీసుకువచ్చారు. సో ఇందులో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఏంట ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఈ చేతి వృత్తులకి ప్రభుత్వం తీసుకొస్తున్న ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఏంటి అంటే ముందుగా వాళ్ళు ఆర్టిసన్ అని క్రాఫ్ట్స్మెన్ అని గుర్తించడానికి రికగ్నిషన్ ఐడి కార్డు, అదేవిధంగా స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఒక 5 to 7 days ట్రైనింగ్ సెషన్స్ కూడా ఆ జిల్లాలో ఎలాంటి చేతి వృత్తులు ఎంతమంది ఉన్నారు సంఖ్య అనేది అంచనా వేసుకుని దాంట్లో స్కిల్ అప్గ్రేడేషన్ కూడా చేస్తారు. అంటే ఒక 5 నుంచి 7 రోజుల వరకు వాళ్ళు ఏదైతే చేతి వృత్తి చేస్తున్నారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి స్కిల్ అప్గ్రేడేషన్. అదేవిధంగా ఆ స్కిల్ అప్గ్రేడేషన్ అప్పుడు కూడా రోజుకి 500 రూపీస్ స్టైపెండ్ కూడా ఇస్తారండి ఆ ట్రైనింగ్ అప్పుడు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఏమైతే టూల్ కిట్స్ వాడతారో ఆ చేతి వృత్తి చేయడానికి ఆ క్రాఫ్ట్ చేయడానికి ఏమైతే టూల్ కిట్స్ వాడతారో టూల్ కిట్ ఇన్సెంటివ్ కింద ఒక 15,000 రూపీస్ కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి క్రెడిట్ సపోర్ట్ కూడా అంటే కొలేటరల్ ఫ్రీ లోన్ అంటే ఏదో ఒక అసెట్ చూపిస్తేనే మనం లోన్ తీసుకునే పరిస్థితి బయట మార్కెట్లో అట్లా కాకుండా కొలేటరల్ ఫ్రీ లోన్ చాలా సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్కి లోన్ కూడా అప్ టు 3 lakhs ఇచ్చే స్కీమ్ అండి. సో దీని గురించి తప్పనిసరిగా అందరికీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా అవగాహన పరచాలి. అదే విధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా ఈడీ బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు అండి. ఇవి క్రాఫ్ట్ వైజ్గా మనం ఎస్టిమేట్ చేసుకుని ఎంతమంది ఇట్లా క్రెడిట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా మార్కెటింగ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా స్కిల్ అప్గ్రేడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లోన్ క్రాఫ్ట్స్మెన్స్ ఎవరెవరికైతే లోన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని మనం డెఫినెట్లీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ అదేవిధంగా శ్రీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు ఈడీబీసీ కార్పొరేషన్ అవ్వచ్చు అందరూ కూడా మనం టాలీ చేసుకుని కంపైల్ చేసుకోగలిగితే ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందనేది మనం జత చేయగలిగితే ఒక నంబర్కి అరైవ్ అవ్వగలిగితే డెఫినెట్లీ జిఎండిఐసి
ఇస్ ద నోడల్ ఆఫీసర్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇస్ ద నోడల్ ఆఫీసర్ కాబట్టి, నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళతో టైఅప్ చేసి సాధ్యమైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి పిఎం విశ్వకర్మ స్కీమ్ బెనిఫిట్స్ అందేలాగా ఎన్షోర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇటు అధికారులు అదే విధంగా మీ అందరి మీద కూడా ఉందండి. సో దీనికి డెఫినెట్లీ సద్వినియోగం చేసుకోవడానికి మ్యాక్సిమం అవేర్నెస్ అనేది కల్పించండి అందరికీ కూడా. అయితే ఈ స్కీమ్లో 18 కేటగిరీస్ ఆఫ్ ఆర్టిజన్స్ కి, క్రాఫ్ట్స్మెన్ కి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అవి ఏమిటనేది మనం చూస్తే 18 కేటగిరీస్, 18 కేటగిరీస్: కార్పెంటర్, బోట్ మేకర్, ఆర్మరర్, బ్లాక్ స్మిత్, హ్యామర్ టూల్స్ మేకర్, లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, పాటర్, స్కల్ప్టర్, స్టోన్ బ్రేకర్, కాబ్లర్, మేసన్, కాయిల్ వీవర్, డాల్ అండ్ టాయ్స్ మేకర్, బార్బర్, గార్లాండ్ మేకర్, వాషర్మెన్, టైలర్, ఫిషింగ్ నెట్ మేకర్. ఇలా 18 వృత్తులకు సంబంధించి ఈ స్కీమ్ కవరేజ్ అనేది ఉంది కాబట్టి అందరూ కూడా డెఫినెట్లీ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అందరూ కూడా మనం చేస్తున్నాం. దీని మీద అవేర్నెస్ కూడా కల్పించండి అందరికి.